Audio Jungle. మనం చేయబోయేది గుత్తి వంకాయల కారం. కావాల్సినవి గుత్తి వంకాయ, దాంట్లోకి కారం పెట్టాలి కదా, ఈ శనగగుళ్ళు, కొంచెం జీలకర్ర, ఒక స్పూను సాల్ట్, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలన్నమాట. ఇవి కొంచెం శనగగుళ్ళు, జీలకర్ర, ఉప్పేసి ఫస్ట్ మిక్సీ పట్టి, తర్వాత మనకి సరిపడేంత కారము, ఎల్లుల్లిపాయలు కూడా వేసి మొత్తం కలిపి మిక్సీ పట్టాలి. శనగగుళ్ళ వేసాం కదా, కారం కూడా వేసేసి పట్టేసాను అనమాట. ఇప్పుడు గుత్తి వంకాయలని ఇలా నెలల్లో వేసుకొని సాల్ట్ వేసి అందులో వేసి కడిగి తర్వాత కట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇవి కట్ చేద్దాం. కాయని ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేటప్పుడే ఇది ఎట్లా ఉంది ఏంటనేది చూసుకోవాలన్నమాట. ఇది ఇట్లాగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం. ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసాం కదా, ఇందులో మనం ఈ మిక్సీ పెట్టిన కారం మొత్తం అందులో పెట్టాలన్నమాట. మరి ఎక్కువగా బయటకు వచ్చేలాగా పెట్టకుండా జస్ట్ అందులో అట్లా ఉండేలాగా పెడితేనే కాయ టేస్ట్ మామూలుగా ఉండదు. కళాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఈ గుత్తి వంకాయలు అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ముక్కలు బాగా వేగాలన్నమాట. ఇలా వేగేటప్పుడు ముక్కల మీద కొంచెం సాల్ట్ వేసుకుంటే పైన సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని ఆ ముక్కలకి సాల్ట్ పెట్టేంత వరకు కూడా తిప్పాలి. మరి గట్టిగా తిప్పితే ముక్కలన్నీ చిదురైపోతాయి. అలా కాకుండా నిదానంగా తిప్పను అనమాట. ముక్కలను ఇలా తిరగేసుకుంటే ముక్కలు 2 వైపులా కూడా బాగా ఎగుతాయి ముక్కలు. ఇలా వంకాయలు కొంచెం సగం వేగినాయి కదా, వేగిన తర్వాత ఏంటంటే మనం తాలింపులు వేసుకోవాలి. ముందుగానే వేస్తే తాలింపులు మాడిపోయి చేదు వస్తాయి, టేస్ట్ ఉండదు. అందుకని వంకాయలు సగం వేగిన తర్వాత అప్పుడు తాలింపులు వేయాలన్నమాట. మిగిలిన సగం వేగేలోపు ఈ తాలింపులు కూడా వేగుతాయి కదా, అప్పుడు బాగుంటాయి. ఇలా వేగినాయి కదా, వేగిన తర్వాత మనం ముక్కల్లో పెట్టగా మిగిలింది కదా కారం, దాన్ని కూడా వేసేసి ఇప్పుడు ఈ కారం అంతా ముక్కలకి ఇలా మొత్తం కలపాలన్నమాట. ఇది ఎక్కువసేపు వేగే పని ఉన్నది, కొంచెం ఒక 5 నిమిషాలు అంతే, అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు అన్నమాట. లాస్ట్లో కరివేపాకు వేస్తే ఆ స్మెల్ మామూలుగా లేదు అసలు. ఓకే, ఫైనల్గా గుత్తి వంకాయ కారం రెడీ. గుత్తి వంకాయ టేస్ట్ చూసే టైం వచ్చేసింది. సూపర్. Like, share and subscribe to Rajiv Vikshi Vlogs.